నదీ జలాలపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ సర్కారేనన్నారు మంత్రులు. ఏపీ సర్కార్ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు ఆపడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కొత్త మంత్రులకు సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయించింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కర్మాన్ ఘాట్ ఆంజనేయ ఆలయ నూతన పాలక మండలి సభ్యులు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ తో కలిసి వచ్చిన పాలక మండలి చైర్మన్ ఈవో లావణ్య సీఎంకు పూలగుచ్చం అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు ఆలయ పూజారులు. బనకచెర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ నీటి హక్కులకు భంగం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చెప్పారు. ఏపీ సబ్మిట్ చేసిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని లేఖలో కోరారు ఉత్తమ్. ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా పిలవకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలన్నారు. బనకచెర్ల ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టుపై కేంద్రాన్ని నిలదీశారు ఉత్తమ్. ఏపీ నుంచి కేంద్రం డీపీఆర్ కోరిందంటే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ ఆమోదించిందా అని ప్రశ్నించారు. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు చేపడుతున్నారని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు ఉత్తమ్. కొత్త మంత్రులకు సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయించింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సెకండ్ ఫ్లోర్లో 20, 21, 22వ నెంబర్ రూమ్లో అలాట్ చేసింది. మంత్రి వాకిటి శ్రీహరికి సెకండ్ ఫ్లోర్లో 26, 27, 28 నెంబర్ రూమ్లు ఇచ్చారు. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఫస్ట్ ఫ్లోర్లో 13, 14, 15, 16 నెంబర్ గల రూమ్లు కేటాయించారు. గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా నిధులిచ్చింది. గతంలో గద్దర్ జయంతి ఉత్సవాల్లో ఫౌండేషన్కు నిధులు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 3 కోట్ల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మందమరి సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాకు అవసరం లేదు, నాకు అప్లికేషన్ అవసరం లేదని చెప్పి లెటర్ ఇక్కడ నుంచి కేంద్రానికి రాయడం జరిగింది. అప్పుడే అలొకేషన్ అయ్యేది, కానీ అప్పుడు ఆయన అలొకేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆక్షన్ అయితే మనకు గన్లు వస్తాయో, సింగరేణి సంస్థకు ఎట్లయితే ఒరిస్సాలో వచ్చినాయో 20 మిలియన్ టన్ల గనులు మనకు సింగరేణి సంస్థకు వచ్చినాయి. అది వేరే రాష్ట్రం కదా. మనం కూడా ఇక్కడ ఆక్షన్లో పోతే మనకు కొత్త గన్నులు వచ్చాయి, మనందరికీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి, మన ప్రాంతం మంచిగా అయ్యేటి. ఎందుకంటే మీకు తెలుసు మన ప్రాంతంలో నిధులు వస్తున్నాయంటే అది డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులు, అవునా కదా. ఈ సింగరేణి సంస్థకు మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థలో బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు ఆయన కొట్లాడి 400 కోట్ల రూపాయలు రుణం ఇప్పించి సింగరేణి సంస్థకు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడింది ఎవరో? కాకా వెంకటస్వామి, అవునా కదా. మన సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, సిఎంపిఎఫ్ ఆఫీస్ ఇక్కడ తరలించడంలో అనేక సార్లు మన సింగరేణి కార్మికులు నా సొంత కుటుంబం సభ్యులు అని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సింగరేణి ప్రజలకు వారి జీవితమే జరిగింది. తో అలానే ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకు వారు కాపాడినరో, నేను కూడా ఎంపీ అయినప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి 5,000 ఉద్యోగాలు తీసుకురావడానికి ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అంటే కాకా వెంకటస్వామి కుటుంబము ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు, ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు. కొందరు నాయకులు మేము ఇన్ని సేవలు ఇక్కడ సింగరేణి ప్రజలకు చేస్తే కొందరు వచ్చి మా మీద విమర్శలు, ఎందుకు ఒక కుట్రలతోని విమర్శలు చేయడం జరిగింది. నిజంగానే ఆలోచించాలి, ఎవరైతే ఈ విమర్శలు చేపించినారో వారు ఏం చేస్తున్నారు సింగరేణి కార్మికులు?
ఆలోచించాలి. వాళ్ళు చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ వెంకటస్వామి గారు వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే సేవలు చేసినారో ఇక్కడ ప్రజలు మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చూసినారు. ఇక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలిస్తే కేవలం ఒకటే ఒక సీటు మన కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీ గెలవడం జరిగింది. ఎందుకు? ప్రేమ ఉన్నది. వెంకటస్వామి కుటుంబం వారికి నీతి నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేస్తారు. అందు గురించి వారందరూ కూడా 1,30,000 ఓట్లతోని మన పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. నేను ఈ భరోసా, ప్రజల భరోసా ఏదైతే కుటుంబం పైన ఉందో, మేము ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తూ, ప్రజల గురించి కొట్లాడుతూ, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎప్పుడు కూడా సేవ చేస్తుంటాము. ప్రజలు ఆ ప్రేమ ఏదైతే ప్రజలు మా పైన చూపించినారో మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాము. మేము ఎప్పుడు కూడా మరువము. ఈ చెన్నూరు ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఏదైతే మా పైన ఈ ప్రేమ చూపిస్తారో మీరందరికీ తెలుసు. చెప్పిన కదా ఇప్పుడు పెన్షన్ కూడా మొన్న గడ్డం పార్లమెంట్లో గలమెత్తి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని చెప్పి 140 కోట్ల రూపాయలు మన పెన్షన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మరికొన్ని ఆధారాలపై ప్రభాకర్ రావును విచారించింది సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 17న ప్రభాకర్ రావును మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది సిట్. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు ప్రభాకర్ రావును విచారించింది సిట్. రేపటి నుంచి ఈ కేసులో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో బాధితులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులను పిలిచి వారి స్టేట్మెంట్ తీసుకోనున్నారు సిట్ అధికారులు. త్వరలో ప్రభాకర్ రావు ఫోన్లను కూడా సిట్ అధికారుల బృందం సీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మరికొన్ని ఆధారాలపై ప్రభాకర్ రావును విచారించింది సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 17న ప్రభాకర్ రావును మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది సిట్. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు ప్రభాకర్ రావును విచారించింది సిట్. రేపటి నుంచి ఈ కేసులో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో బాధితులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులను పిలిచి వారి స్టేట్మెంట్ తీసుకోనున్నారు సిట్ అధికారులు. త్వరలో ప్రభాకర్ రావు ఫోన్లను కూడా సిట్ అధికారుల బృందం సీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.